ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. ప్రార్థన వలన కలిగే ప్రయోజనాలు గురించి కొన్ని అంశాలు మనం ధ్యానించుకుందాం. ప్రార్థన అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. ప్రార్థన పాపబంధకాలను విడిపిస్తుంది. ప్రార్థన శత్రువులను సైతం మిత్రులుగా చేస్తుంది. ప్రార్థన బలహీనులను బలపరుస్తుంది. ప్రార్థన నెమ్మది లేని వారికి నెమ్మదినిస్తుంది. ప్రార్థన కృంగిన జీవితాలను లేవనెత్తుతుంది. ప్రార్థన సింహాల నోలను కూడా మోయిస్తుంది. ప్రార్థన అగ్నికుండాలను ఆహ్లాదంగా మారుస్తుంది. ప్రార్థన సంఖ్యలను తెంచివేస్తుంది. ప్రార్థన చట్టాలను మార్చివేస్తుంది. ప్రార్థన అనేక ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ప్రార్థన సమస్యలకు పరిష్కారం ఇస్తుంది. ప్రార్థన పాపపు గోడలను పగులుకొడుతుంది. ప్రార్థన పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. నీ కన్నీటి ఉపవాస ప్రార్థన బాధలన్నిటిలో నుంచి నీ జీవితంలో నెమ్మదిని సమాధానమును కలిగిస్తుంది. ప్రార్థన నిన్ను నిత్య రాజ్యానికి వారసునిగా చేస్తుంది. ఇన్ని ప్రయోజనములున్న ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా ప్రతిదినము దేవుని యొద్ద మోకరించి మనం ప్రార్థించి మన సమస్యలకు పరిష్కారం దేవుని యొద్దే ఉంది కనుక సమస్యలన్నిటికీ పరిష్కారం నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తుంది. కాబట్టి ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా ప్రతిదినం ప్రార్థించే వాళ్ళముగా మీరు నేను అందరము ఉండాలని ఇచ్చింది ప్రయత్నం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.